అందరికీ హాయ్ అండి. దిస్ ఈజ్ కృష్ణ కుమార్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఇప్పటి వరకు కంప్లీట్ అయినటువంటి వీడియోస్లో మనం డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ మెథడాలజీ చూసాము. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే ఈ అక్టోబర్ ఆర్ నవంబర్లో జరగబోయేటటువంటి టెట్ ఎగ్జామ్కి అపియర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి, ఎందుకంటే మెథడాలజీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మెథడాలజీ వాళ్ళకి కూడా ఈ కంటెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ సిరీస్లోని ఇది థర్డ్ వీడియో అండి. రిమైనింగ్ 2 వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. లెట్స్ స్టార్ట్. ఇందులో ప్రతి పాయింట్ కూడా బిట్తో ఈక్వల్, ప్రతి పాయింట్ కూడా ఒక బిట్తో సమానము. ఎందుకు అలా చెప్తున్నానంటే, మనము కాన్సెప్ట్ నేర్చుకుంటే బిట్ ఎలా వచ్చినా సరే మనం చేయొచ్చు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక కాన్సెప్ట్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం ద్వారా ఆ కాన్సెప్ట్ని మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవచ్చు, చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే, ఏ బిట్ వచ్చినా సరే మనం చక్కగా ఎనలైజ్ చేసి దాన్ని ఆన్సర్ చేయొచ్చు. సో నేను ప్రతి పాయింట్ కూడా ఇందులోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ ప్రతి పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మనం బెస్ట్ అవుట్పుట్ అయితే దీని ద్వారా మనం తీసుకొచ్చి డెఫినెట్గా ఈ వీడియో వినడం అనేది మీకు హెల్ప్ అవుతుంది అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అకార్డింగ్ టు ద డిక్షనరీ అసలు ఏమంటుంది? డిక్షనరీ అసలు ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్ గురించి ఏమంటుంది? అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, ద ఎండ్ టువర్డ్స్ విచ్ ఏ స్కూల్ స్పాన్సర్డ్ యాక్టివిటీ ఈజ్ డైరెక్టెడ్. ఓకే, ఇట్ ఈజ్ అన్ ఎండ్ టువర్డ్స్ విచ్ ఏ స్కూల్ స్పాన్సర్డ్ యాక్టివిటీ ఈజ్ డైరెక్టెడ్. ఒక స్కూల్, అందులో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంటుంది, అందుకు గాను కొన్ని డైరెక్షన్స్ అనేది ఇస్తుంది. అదే దీని యొక్క అర్థం. ఓకే, అలాగే ఇది ఎందుకు ఇస్తుంది అంటే, ఈ ఆబ్జెక్టివ్ ఏ విధంగా పనికొస్తుంది? ప్రతి స్కూల్లో, ప్రతి ఎడ్యుకేషన్ సిస్టంలోని, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇక్కడ హోల్సమ్గా చూడకూడదు. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఎడ్యుకేషన్ సిస్టంలోని, అంటే లైక్ స్కూల్ అనుకోవచ్చు, కాలేజ్ అనుకోవచ్చు, లేదు అంటే మనకి యూనివర్సిటీ కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒక కరికులం ఉంటుంది. ఇట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. స్లైట్లీ అన్నాను, అందుకే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. అందుకు గాను డిక్షనరీలోని ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమని చెప్పారు అంటే, ద ఎండ్ టువర్డ్స్ విచ్ ఏ స్కూల్ స్పాన్సర్డ్ యాక్టివిటీ ఈజ్ డైరెక్టెడ్. ఒక స్కూల్లోని ఒక ఎగ్జాంపుల్గా దీన్ని మనం తీసుకోవాలి. ఓకే, ఒక స్కూల్లోని ఆ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలోని వాళ్ళు ఒక అవుట్పుట్ అనుకుంటారు, దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే, దాన్నే మనం ఇక్కడ స్పాన్సర్డ్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీ అవుట్పుట్ అనేది బయటికి రావటానికి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాంట్లోని సక్సీడ్ అవ్వడమే, ఆబ్జెక్టివ్ని ఛేదించడము, లేదు అంటే ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. ఈ విధంగా ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఏమొస్తుంది, పిల్లలకి ఏమొస్తుంది అంటే, వాళ్ళల్లో టాంజిబుల్ చేంజెస్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసారా, టాంజిబుల్ చేంజెస్ అంటే కంటికి కనిపించే,
రియలిస్టిక్ చేంజెస్ అనేవి వస్తాయి. ఎందులో వస్తాయి? వాళ్ళ యొక్క బిహేవియర్లో వస్తాయి, పీపుల్స్ యొక్క బిహేవియర్లో వస్తాయి. అన్నట్టు టాంజిబుల్కి ఆపోజిట్ వర్డ్ ఇంటాంజిబుల్. ఓకే, ఇలా మనము మిక్స్డ్ లెర్నింగ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఆపోజిట్ వర్డ్స్ తెలుసుకోవడం వల్ల ఎలాగో మనకి యాంటోనిమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అక్కడ హెల్ప్ అవుతాయి. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఈ ఆబ్జెక్టివ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, పిల్లవాడు స్కూలింగ్ అయిపోయే టైంకి వాడిలో ఒక రకమైన చేంజెస్, కంటికి కనిపించేటటువంటి మార్పులు తెచ్చేదే ఒక ఆబ్జెక్టివ్. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి, డాక్టర్ బిఎస్ బ్లూమ్ హ్యాస్ డిఫైన్డ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ యాజ్ ద డిజైర్డ్ గోల్ ఆర్ అవుట్కమ్ ఎట్ విచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎయిమ్డ్. బిఎస్ బ్లూమ్ ఆయన ఏమన్నారంటే, ఒక డిజైర్డ్ గోల్ ఆర్ డిజైర్డ్ అవుట్కమ్ ఎట్ విచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎయిమ్డ్. ఒక గోల్ సాధించడానికి, ఒక అవుట్కమ్ రాబెట్టడానికి ఒక సిస్టమ్ అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుంది. ఓకే, దాన్ని మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్గా చెప్పొచ్చు అని బిఎస్ బ్లూమ్ అన్నారనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్కి సంబంధించి థామ్సన్ అండ్ వ్యాట్ రైట్లీ రిమార్క్డ్. వీళ్ళిద్దరూ ఏమన్నారు? థామ్సన్ అండ్ వ్యాట్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ నెససరీ దట్ Indian people should not only understand English when it is spoken or written, but also he should himself be able to speak and write it. So, థామ్సన్ అండ్ వ్యాట్ ఏమన్నారంటే, ఇండియన్ పీపుల్ ఎస్పెషల్గా వాళ్ళు ఇంగ్లీష్ని మాట్లాడుతున్నది లేదా రిటర్న్లో ఉన్నది, రాసిన పేపర్ మీద ఉన్నది అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళు మాట్లాడాలి, రాయగలగాలి. అప్పుడు మాత్రమే అచీవ్ చేసినట్టుగా. సో ఈ బిట్ అనేది ఎలా అడుగుతాడంటే అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ద సినారియో ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అన్నారు అనుకోండి. అప్పుడు మీరు కంపల్సరీ ఆబ్జెక్టివ్ ఈ విధంగా ఈ విధంగా ఉంటేనే మీరు చేయగలరు. అయితే సార్ మరి ఇలానే వస్తుందంటే ఇలా రాదండి. అందుకే మీకు ఏం చెప్పాను, కాన్సెప్ట్ అనేది తెలిస్తే, ఇప్పుడు మనకి గోధుమ పిండి ఎగ్జాంపుల్, గోధుమ పిండి కలపడం మనకు తెలిస్తే, ఎలా చేయాలో పిండి కలపడం అనేది ఎలా తెలిస్తే మనకు దాంతో పూరి చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, ఇంకేదైనా ఐటెం చేసుకోవచ్చు. కానీ ఎవరో పామేసి ఇస్తే, ఎవరో కలిపేసి ఇస్తే, ఓకే, దాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ లాగా పామేసి ఇస్తే ఓన్లీ చపాతీలే మనం చేయగలం. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నా ఎగ్జాంపుల్లో ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి, బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఏదైనా చేయగలం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రేమ్డ్ కీపింగ్ ఇన్ మైండ్ క్వశ్చన్స్ లైక్. చూడండి, టీచింగ్ ఇంగ్లీష్లోని ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి అంటే, వాట్ వీ టీచ్, ఏం మనం చెప్తున్నాము, హూమ్ వీ టీచ్, ఎవరికి చెప్తున్నాము, వై వీ టీచ్, ఎందుకు చెప్తున్నాం, హౌ వీ టీచ్, ఎలా చెప్తున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ మీకు ఇంకొక మ్యాటర్ చెప్పాలి. ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ నేను ఒక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మనం ఎగ్జామ్ పేపరు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్స్, అంటే ట్రెండ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక ట్రెండ్ నడుస్తుంది, ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. దాన్నే TARL, టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. దీనికి ఇప్పుడు నేను చదివిన దానికి చిన్న కనెక్షన్ ఉంది. అది ఆ టర్ల్ గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ప్రస్తుతానికి టీచింగ్ ఇంగ్లీష్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి అంటే, వాట్ వీ టీచ్, హోమ్ వీ టీచ్, వై వీ టీచ్, హౌ వీ టీచ్. ఓకే, అయితే టర్ల్ సంగతి చెప్తానండి. అది కూడా మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అదొక ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ అని కొత్తగా వచ్చింది, అది మేము ఫాలో అవుతున్నాం కూడా. సో దాని మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ దాన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ సెట్టర్స్ వాళ్ళేమి మెథడాలజీలో ఉంది కదా దానికే మనం కన్ఫైన్ అవుదాం అన్నట్టుగా ఏమి ఉండరండి. వాళ్ళు డిఫరెంట్ వేస్లోని ఆలోచించి ఇన్ డీటెయిల్డ్గా థింక్ చేసి ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్స్ని కనెక్ట్ చేస్తూ దాని రెలివెన్స్తోని వాళ్ళు క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తారు. సో ఫైనల్గా నా ఫార్ములా మీకేం చెప్తున్నాను అంటే, నా ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ అండర్స్టాండ్ కాన్సెప్ట్,
then you can do any kind of question that you face. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ అయినా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్నిసార్లు చెప్తున్నందుకు మీరు బార్డమ్గా ఉండొచ్చు, బట్ ఇది ట్రూత్ అనమాట. ఓకే, అందుకే అన్నిసార్లు చెప్తున్నా. ఎందుకంటే ఎవరూ కూడా ఒక మార్క్ కూడా లూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ టు హెల్ప్ స్టూడెంట్స్ పాస్ ఎగ్జామినేషన్స్ ఇట్ బికమ్స్ ఏ షార్ట్ టర్మ్ అండ్ ఇమీడియట్ ఆబ్జెక్టివ్. ఒకవేళ మన టీచింగ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ స్టూడెంట్స్ పాస్ అవ్వడానికే అయితే దాన్ని ఏమని పిలుస్తారు అంటే షార్ట్ టర్మ్ లేదా ఇమీడియట్ ఆబ్జెక్టివ్ అని పిలుస్తారు. ఒకవేళ మన స్టూడెంట్స్ అంటే లెర్నర్స్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో ఒక ప్రొఫిషియన్సీ నిష్ణాతులు అవ్వాలి, ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి, ఇంగ్లీష్లో రాయడం రావాలి అనేటటువంటి ఆబ్జెక్టివ్ కానీ మనం పెట్టుకుంటే దాన్ని ఏమని పిలుస్తారంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇవ్వలేదు. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ టు బి ట్రైన్డ్ టు అక్వైర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ మాస్టరీ ఇన్ లాంగ్వేజ్ స్కిల్స్ దెన్ ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు టీచ్ ఏ లాంగ్వేజ్ యాజ్ ఏ మీడియం నాట్ యాజ్ ఏ సబ్జెక్ట్. అంటే ఒకవేళ మన స్టూడెంట్స్కి మనము ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ గురించి మనం చెప్పాలి అంటే వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ మీద గ్రిప్ వచ్చేలాగా చేయాలి. అది ఒక ఆబ్జెక్టివ్. ఇవన్నీ క్వశ్చన్సేనండి, తక్కువగా తీసుకోవద్దు. అలాగే ఇంకా ఏం చెప్పాలంటే లాంగ్వేజ్ని ఎలా చెప్పాలంటే సబ్జెక్ట్గా కాదు. ఒకవేళ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒకవేళ మన స్టూడెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో వాడు నిష్ణాతుడు అవ్వాలన్నా, ఇంగ్లీష్లో వాడికి ఒక రకమైన ఎక్స్పెక్టెన్సీ రావాలన్నా మనం లాంగ్వేజ్ని సబ్జెక్ట్గా చెప్పకూడదు. ఎలా చెప్పాలి? ఒక మీడియంగా చెప్పాలి. దిస్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఇచ్చాడు, ఇందాక చెప్పాను మీకు. ఇన్ ద లాంగ్ రన్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు బికమ్ అటానమస్ లెర్నర్స్ చేసేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అడుగుతారు. ఎలా అడుగుతాడు అంటే ఇప్పుడు పిల్లాడు ఒక లాంగ్వేజ్ స్కిల్ నేర్చుకున్నాడు. ఏంటది అంటే స్పీకింగ్ స్కిల్ నేర్చుకున్నాడు, ఇంకోసారి రీడింగ్ స్కిల్ నేర్చుకున్నాడు, ఇంకోసారి రైటింగ్ స్కిల్ నేర్చుకున్నాడు, ఇంకోసారి లిజనింగ్ స్కిల్ నేర్చుకున్నాడు LSRWలో. ఇప్పుడు స్టూడెంట్ వాడి మట్టుగా వాడు చదవగలడా? ఎస్, చదవగలడు. అప్పుడు వాడు ఏమవుతాడు? అటానమస్ లెర్నర్ అవుతాడు. ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి ఇస్తారండి. సో ద ఫోకస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ వొకాబులరీ అండ్ గ్రామర్ టు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్, ప్రజెంట్ ఉన్నటువంటి ఆ అప్రోచ్లో మనం చేయాల్సినటువంటి మెథడ్ ఏంటి అంటే ఒకప్పుడు వొకాబులరీ గ్రామరు చెప్పేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇప్పటికీ చాలామంది టీచర్స్ అలానే ఆలోచిస్తూ ఉంటారు. ఏంటంటే కొంత వొకాబులరీ చెప్పేస్తే, కొంత గ్రామర్ స్ట్రక్చర్స్ చెప్పేస్తే, టెన్సెస్ చెప్పేస్తే, వాయిస్ చెప్పిస్తే, స్పీచ్ చెప్పిస్తే వచ్చేస్తుంది. ఓకే, అది కాదండి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే వాడికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అప్పుడు మనం దానికి స్ట్రక్చర్ చెప్పాలి. అంతేగాని స్ట్రక్చర్ చెప్పి వాడికి ఎగ్జాంపుల్ చెప్పేటటువంటి ఆ మెథడ్ అనేది మనం ఇప్పుడు ఫాలో అయితే పిల్లలు నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఓపెన్గా ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువైపోయాయి. అలాంటి వాటికి వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఓకే, సో వొకాబులరీ గ్రామరు చెప్తే లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనేటటువంటి భావన నుంచి మనము పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసేటటువంటి విషయానికైతే మనం వచ్చేసాము. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. లాంగ్వేజ్ స్కిల్స్, వాట్ ఆర్ ద లాంగ్వేజ్ స్కిల్స్? LSRW స్కిల్స్ని డెవలప్ చేయాలి. ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయాలి. ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం క్రియేట్ చేయాలి. అది ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతామో చెప్పాలి. దాని నుంచి అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ ఇంకోటి క్రియేట్ చేయాలి. అందులోని వాడు అదే మనం ఏదైతే ముందు సందర్భంలో చెప్పామో దాన్ని అందులో ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. ఇందులో చాలా వరకు ఉన్నాయి. అయితే ఇందులో మనం PhD చేయక్కర్లేదు. వాట్ ఈజ్ ఫంక్షనల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అని మనకు ఐడియా ఉంటే ఆ బిట్ మనం పెట్టగలము. ఎలాగో మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇదే ఫాలో అవుతారు కాబట్టి నథింగ్ టు వర్రీ. ఇంతేనండి ఈరోజుకి. మీకు ఈ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ పే చేసి చాలా
తరోగా నేను ప్రిపేర్ అయ్యి మీకు ఒకసారి చూడాలి కదా, నేను కూడా ఏది పడితే చెప్పేయకూడదు. సో చూసి చెప్తున్నాను. వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా. థ్యాంక్ యూ.